ఏంటి అంటే ఇంత అభిమానం ఇంట్లో ఫోటో పెట్టుకునే అంత అతను మనకి మాకు కల్పిస్తున్నాడు ప్రతి దానికి ఇల్లు లేకపోతే ఇల్లు. బాబు ఈ నెల వచ్చేసరికి మా ఊర్లో చాలా మంది హాస్పిటల్ అందుకే ఫోటోలు పెట్టుకొని కానీ ఆయన వచ్చిన తర్వాత మంచినీళ్ళు తాగడం వల్ల నాకు జ్వరాలు తగ్గాయి. అంటే ఇప్పుడు లేదంటే ఇబ్బంది ఇబ్బంది హాస్పిటల్ పాలైపోతుంది ప్రతి మనిషికి కూడా. చిన్నోళ్ళేటి పెద్దోళ్ళేటి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాకు దేవుడు. ఆ, పవన్ కళ్యాణ్ గారు మా ఊరికే దేవుడు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దేవుడే దేవుడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలాలని మళ్ళీ మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా శివయ్య ధర్మాన ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి, మంచి రోజులు రావాలి. నాకైతే గుర్తించిన మనుషులు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లలకి మంచి అవకాశం వచ్చి అవకాశం కల్పిస్తారు. పట్టించుకోరు అసలు. ఈ వాటర్ కూడా అతను ఇచ్చింది. చిన్న గిరిజన గ్రామం, క్రూడి గ్రామం అంటే ప్రత్యేకించి మా గ్రామానికి దత్తత తీసుకొని మా గ్రామానికి వచ్చి అలాగే 35 లక్షల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చేసినారు. అలాగే అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో తెలిసిన మరుక్షణం ఆఫీసర్లు అందరూ వచ్చి ఫస్ట్ బోర్ పాడైపోయింది, ఆ బోర్ తీసి ఉంచేనారు. ఎప్పుడైతే అతను ముఖ్యమంత్రి అయినారో పరిగెట్టి ఆఫీసర్లు అందరూ పరిగెట్టి వచ్చి అప్పుడు బోర్ మళ్ళీ వెంటనే బాగు చేసినారు. ఇతవటు మళ్ళీ ఒక బోర్ కూడా వేసినారు. తర్వాత 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు, రోడ్లు వేయించినారు. అలాగే స్కూల్ బిల్డింగ్ కూడా అలాగ ఉండిపోతే దానికి ఒక 25 లక్షల రూపాయలు ఎంతో శాంక్షన్ చేసి స్కూల్ బిల్డింగ్ కూడా చేశారు. వెంటనే శాంక్షన్ చేసినారు. వచ్చినారు. తర్వాత ఈ ఈది రోడ్డు లైన్లు ఉండేవి, కిందికి ఉండేవి ఆఫీసర్ కరెంటు లైన్లు, అది కూడా అడిగాము 2-3 సార్లు, ఎవడ స్పందించలేదు. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి గారు మా ఊరు వచ్చినారో వెంటనే గవర్నమెంట్ సిబ్బంది అందరు కూడా స్పందిస్తూ వెంటనే లైన్లు కూడా వేసినారు. ఉప ముఖ్యమంత్రి వారు కోరింది నన్ను ఒకటే, దేవుడు మీరు అందరు ఉన్నారు చదువుకోవడం. ఇప్పుడు విద్యాపరంగా ఇందాక మా తల్లి ఒక మాట అన్నది, బాబు ఎక్కడికి వెళ్ళా పిల్లలు సూరమంటున్నారు. ఇప్పుడు అందరు కలిసి మెలిసి బతుకుతాం. స్కూల్ వాళ్ళకి వెళ్ళారు, అక్కడ స్కూల్లో చదువుతున్నారు. నీది ఫలాన్ కులం అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే టక్కును రాసి చేస్తున్నారు. మా కేస్ట్కి వెళ్ళేటప్పుడు ఎవడ ఏం రాసి ఇవ్వటం లేదు. ఆల్రెడీ లిఖితపూర్వకంగా కాగితం కూడా రాసి ఇచ్చినాం, 2 సార్లు లెటర్లు కూడా పెట్టినాము. మాకు కావాల్సింది అది ఒక్కటే. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ ఊరు? ఇది 200-300 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అలాగా 5 గ్రామాలండి మావి. అలాగా ఒక 10,000 మంది జనాభా చాలా నిరుత్సాహంతో ఇబ్బంది పడుతూ బతుకుతున్నారండి. దయచేసి ఇది మట్టుగా ఆ మహానుభావుడు ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి మాకు ఒక న్యాయం చేస్తారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఆర్థిక స్తోమత లేదు, లాయర్లు పట్టడానికి లేదు, కోర్టుకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్ళడానికి మీకు తెలంది ఏమున్నది, ఒక లాయర్ పట్టాలంటే ఎంత అవుతుంది ఆర్థిక స్తోమత. అయితే భూములు అవుతున్నాయి, ఇక్కడ విలువ లేదు దాటికి. అందరు కార్మికులు వ్యవసాయం చేసి బతికేవాళ్ళు, భూమి తల్లికి నమ్ముకుని బతికేవాళ్ళు. ఇందాకే మా మిత్రురాలు ఒక మాట అన్నది, ఏంటన్నదంటే బాబు ముఖ్యమంత్రి ఫస్ట్ ప్రతిపక్షంగా ఉండరు, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఈసారి ముఖ్యమంత్రి అవుతారు, వచ్చేసారి ప్రధానమంత్రి కూడా అవుతాడు. అతనికి మంచి ఆలోచన విధానము, నెమ్మది, ఓర్పు, సహనం కూడా ఉన్నది. కాబట్టి మీరు మాకు ఏమొద్దు, ఆ యొక్క కేసు డిక్లేర్ చేస్తే చాలు. మాకు ఈ రోడ్డు కూడా వేసిందేనా? ఓకే, ఇది కూడా ఈ రోడ్డు కూడానా? తెలుసా అమ్మ పవన్ కళ్యాణ్ గారు మీకు ఊరు వచ్చారా? మా ఊరు వచ్చారు. ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఏటంటారు మరి, అన్ని సీసీ రోడ్లు ఇచ్చారు ఊరికి, అన్ని గుర్తు పెట్టుకుని మామిడిపల్లి కూడా పంపించారంట. మామిడిపల్లి పంపారు, తిన్నాం. ఏంటమ్మా మీ ఊర్లకి ఆయన ప్రత్యేకంగా చూస్తున్నారు బాగా పవన్ కళ్యాణ్ గారు? దత్తత తీసుకున్నారా? బాగా చూస్తున్నారా? అన్ని స్కూల్ అయ్యి కూడా కడుతున్నారు, నిజమేనా? అనుకున్నవన్నీ నెరవేరుస్తున్నారు. మంచినీళ్ళు కూడా వచ్చాయి. ఇంత ముందు ఎలా ఉండేదమ్మా మంచినీళ్ళు? బాగా ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు బాగుంది, అన్నిటికీ పర్వాలేదు. అమ్మ మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా అమ్మా? తెలుసా? ఏంటి ఇక్కడ ఈ ఊరికి సంబంధించి అన్ని బాగోగులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారంట, నిజమేనా? నిజమేనమ్మా. ఏమేం చేశారమ్మా ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు ఇక సీసీ రోడ్లు వేశారు, ఇప్పుడు ఇంటి వీధి రోడ్లు వేశారు. అంటే ఇంక మా కిందికి వెళ్ళి అన్ని వెంటకి ఇంకా కొంచెం ప్రాబ్లం ఉండిపోయింది అనమాట, అందరికి వేశారు అనమాట. అతను వచ్చి ఊళ్ళో మంచితనం అంటే గుడికి వచ్చి దర్శనం చేసుకుని అతను వెళ్ళిపోయాడు. మా ఊరు రోడ్డు ఉంది కదా తేజ, ఆ తేజ నుంచి ఇక నీళ్ళగడ్డకు వచ్చారనమాట. ఇక్కడ నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారనేసి అతను వచ్చి మాకు నీళ్ళు అవన్నీ ఇప్పించి మాకు అందరికి ఆరోగ్యంగా మా పిల్లలకి తల్లికి అందరికి సౌఖ్యంగా ఉంది. ఒకటొక చదువు గురించి మాకు
కొంచెం ఇది అయింది అనమాట. పిల్లలకి సర్టిఫికెట్లు ఇవి లేకంట. కానీ తర్వాత దాంతో ఆ బాబు గారు వచ్చిన తర్వాత మా ఊరు దత్తత తీసుకుంటారు కాబట్టి మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అతను ఇచ్చారు మా ఊరికి. మా ఊరి గుడికి వస్తాను మాట ఇచ్చి మా ఊరి గుడిలో వచ్చి దర్శనం చేసుకుని ఆవిడ అతను. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన రోజు, ఈ గుడికి వస్తానన్న రోజు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. అయినా కూడా పాపం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు, గుర్తుందా? అవి గుర్తుంది. అతను ప్రమాదం ఉన్నా కూడా మీ ఊరు మంచి చేస్తుందనేసి, మీ ఊరు దత్తత తీసుకొని అనేసి మా ఊరు వచ్చి ఇక్కడ చదువు కూడా మాట్లాడి ఒక 3-4 గంటల వరకు ఉన్నారు మా ఊర్లో మీటింగ్ పెట్టుకుని. అతనికి మటుకు 10 అతను మహానుభావులు మనకు ఉండరు అనమాట. అంత మంచి బాబు అనమాట. చూసుకుంటారు. ఇప్పటికి ఆ బాబు వచ్చి మాకు ఎవరికి లోటు లేదు బాబు. మాకు అందరికి మంచినీళ్ళు కానీ, స్నానాలకి ఇబ్బంది కానీ, దేనికైనా ఇబ్బంది లేకంటే మాకు ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఆ బాబు గారు రాకపోతే మటుకు మాకు అంతకుముందు గొప్ప ఇబ్బందులు అయిపోయాలి మనం. మొన్న చెప్పులు కావచ్చు ఇవి కూడా పంపించారంట కదా, దుప్పట్లు అంటే మాకు పంపించారు. మామిడిపళ్ళు ఇచ్చారు. అతను పేరు చెప్పుకుని తిన్నాము మామిడిపళ్ళు. ఆయన తోటలో పండించినాయి మామిడి పళ్ళు. తోటలేనట్టు ఇచ్చారు మాకు. మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా మీకు దగ్గరగా చూడటం మిమ్మల్ని బాగానే ఉంది అది ఇప్పటికి. మరి ఇప్పుడు మటు పవన్ కళ్యాణ్ వచ్చిన నుంచి మాకు ఎవరికి ఏం లోట్లేదు బాబు. నా పేరు శీలం చంద్రమ్మ. మాది కురుడి గ్రామము, కురుడి పంచాయతీ, డుంబిరిగూడ మండలము, అల్లూరు సీతారామరాజు జిల్లా. పదవిలో లేనప్పుడు కూడా మా ఊరు గుర్తు పెట్టుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వచ్చారు. అప్పుడు పదవిలో లేరు బాబు, వచ్చారు. అప్పుడు వచ్చి మళ్ళీ అతను ఎప్పటికైనా మళ్ళీ మా ఊరు వస్తారని మేము అనుకున్నాము. అతను అలాగే గెలిచారు, వచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయి వస్తారు ఎప్పటికైనా మా ఊరు. పవన్ కళ్యాణ్ బాబు అయిన తర్వాత కూడా వచ్చారు, వస్తారు. మా శివుడు ఎలాగైనా అతనికి రప్పిస్తారు, అతను వస్తారు, అతను ముఖ్యమంత్రి అవుతారు. అలాంటి నాయకులు 100కి ఉండాలి. మా ఊరికి అతనికి ఉన్న అనుబంధం అంటే, అతను ఫస్ట్ వచ్చారు బాబు. వచ్చినప్పుడు వెళ్ళి రోడ్డుకి వెళ్ళి మా ఊరి సమస్యలు చెప్పాము. అతను అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచే వచ్చారు మా ఊరు. నడిచి వచ్చి మేము ఓట్లు వేసి గెలిపించిన ఇది ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కానీ వచ్చి మా గడ్డ అయితే చూడలేదు, మా నీళ్ళు గడ్డ చూడలేదు. అతను వచ్చి మా గడ్డ చూశారు. చూసి మా పని చూసి అంతోటి ఇలాగే తుఫాన్ అతను వచ్చిన తర్వాత వేసారు బాబు. వాటర్ కూడా అతను వచ్చిన తర్వాతే అయింది. మా ఊరు డెవలప్ అయింది, మేము డెవలప్ అయ్యాము. ఇలాంటి మారుమూల పల్లెటూరు గ్రామము గుర్తు పెట్టుకొని అతను ఇక్కడికి వచ్చినందుకు అతను మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వేయలేదు, ముందు నిజాన్ని చెప్పేస్తున్నాం. మేమైతే అతనికి వేయలేదు, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా వచ్చారు మా ఊరు. అలాంటి నాయకులు ఉండాలి, ఉంటారు. అతను ప్రధానమంత్రి కూడా అయ్యే సూచనలు ఉన్నాయి, అతను ఉంటారు.